విద్యుత్ వినియోగదారులు తమ గృహ అవసరాలకు వినియోగిస్తున్న లోడ్ విషయంలో తగిన విధంగా సవరణలు చేసుకోవాలని విద్యుత్ ఏడీఈ సురేష్ బాబు కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయనిది ఏమనగా, ఇప్పుడు మన విద్యుత్తును ఎప్పుడో తీసుకున్నటువంటి సర్వీసులకి అనుమతించినటువంటి లోడు చాలా తక్కువగా ఉంటుంది. ఆ అనుమతించిన లోడు కంటే తరువాత కాలంలో విద్యుత్ ఉపకరణాలు అన్నీ పెరగడం వలన ఏసీలు కానీ, గీజర్లు కానీ, తర్వాత మన గ్రైండర్లు కానీ కొనుక్కోవడం జరిగింది. ఈ విధంగా లోడు విపరీతంగా పెరగడం వలన విద్యుత్ నెట్వర్క్ మీద ఎక్కువ లోడ్ పడుతున్నది. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ వారికి వాడుకున్నటువంటి లోడును రెగ్యులరైజ్ చేయడానికి గవర్నమెంట్ ఒక సదవకాశం కల్పించబడింది. ఇప్పుడు మామూలుగా మనం 1 కిలోవాట్కి 2,000 రూపాయలు కట్టవలసినటువంటి అమౌంట్ని 1,000 రూపాయలకు తగ్గిస్తూ డిసెంబర్ నెలాఖరు వరకు మనకు అవకాశం కల్పించబడింది. కాబట్టి ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారికి వాడుకున్నటువంటి లోడును క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరుచున్నాము. పోయిన వారము ఈ యొక్క విద్యుత్ లోడ్ల మీద మనం తనిఖీలు చేపట్టినప్పుడు చాలా ఎక్కువ మంది సర్వీసులు వారి యొక్క లోడు అనుమతించిన లోడు కంటే ఎక్కువ ఉండడం గమనించడం అయింది. అలా మనం తనిఖీ చేసేటప్పుడు మనం కనుగొంటే వారికి మాత్రము ఈ యొక్క రెగ్యులరైజ్ చేసుకోవడానికి 1 కిలోవాట్కి 2,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా వాలంటరీగా వారికి వాడుకున్నటువంటి లోడును క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత పిఎం సూర్యఘర్ అనేటటువంటి బృహత్తర పథకాన్ని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. వినియోగదారులందరూ కూడా పిఎం సూర్యఘర్ అనే పథకం కింద వారి ఇంటిలో వారి ఇంటి పైన సూర్యఘర్ పలకలను ఉపయోగించుకోవడం వలన 3 కిలోవాట్ల వరకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. 3 కిలోవాట్లు పెట్టుకోవడానికి మనకి 1,90,000 రూపాయలు అయితే ఆ 1,90,000 రూపాయల్లో 78,000 రూపాయల సబ్సిడీ పోగా మిగతా మొత్తాన్ని కూడా మనకి బ్యాంకులు 7% ఇంట్రెస్ట్కి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి మన ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులందరూ కూడా వారి యొక్క ఇంటి మీద సూర్యఫలకాలను ఉపయోగించుకొని విద్యుత్ బిల్లుల నుంచి కూడా చాలా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు ఏమైనా సరే విద్యుత్ పరంగా ఏమైనా సరే ప్రాబ్లం ఉన్న ఎడల నా యొక్క నెంబర్ని తెలియచేసుకొని మీ యొక్క విద్యుత్ ప్రాబ్లంని నివారించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నా నెంబరు 9440812270. థ్యాంక్ యూ.